నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత 12వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారంకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు. అంతేకాకుండా సినీ రంగానికి సంబంధించి చిరంజీవి మరికొంతమంది ప్రముఖులు, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించారు. చిరంజీవి హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ఇదంతా ఒక ఎత్తు. చంద్రబాబు ఆయన ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని చెప్తుంటారు. ఆ విజనరీ లీడర్ కిందే మనం చూసుకుంటే ప్రమాణ స్వీకారానికి దాదాపు విదేశీ ప్రతినిధులు కూడా చాలామంది వస్తున్నారు. సింగపూరు, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ ఇట్లాంటి దేశాల నుంచి, సింగపూర్ నుంచి కూడా ఇలా విదేశీ ప్రతినిధులు, కౌన్సిలేట్స్ కూడా అప్పుడే అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకుంటానికి అన్నట్టుగా వాళ్ళు కూడా అప్పుడే అడుగులు వేశారు. గన్నవరం చేరుకున్నారు వీళ్ళందరూ కూడా. సో మొత్తానికి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే క్లియర్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా రాజధాని విషయం అయితే అమరావతి రాజధాని అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అట్లాగే బీజేపీ కేంద్ర నాయకులు చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా మంగళవారం నాడు శాసనసభ్యులందరినీ, ఎన్డీఏ మిత్రపక్షాలంతా శాసనసభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది, వైజాగ్ను కూడా ఆర్థిక రాజధానిగా ఉంటుంది, కాకపోతే అమరావతి రాజధాని అట్లా అని చెప్పి కర్నూలు పట్ల అక్కడ కూడా వదిలేము, కర్నూలు కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆయన క్లియర్ కట్గా ఇంకా అమరావతి వైపు ఫోకస్ పెట్టారు. మనం గత కొన్ని రోజుల కంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి చూస్తే అమరావతిలో ఆగిపోయిన పనులు, గత 5 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులన్నీ కూడా దాదాపు ఈ వారంలోనే స్టెప్ బై స్టెప్ అన్ని పనులన్నీ ముందుకెళ్తున్నాయి. టెండర్లు కూడా రిలీజ్ అయినాయి. క్లీనింగ్ ప్రాసెస్కి ఎట్లా ఏంటి అనేది అంతా కూడా టెండర్స్ కూడా రిలీజ్ చేసింది సిఆర్డీఏలో కూడా కదలిక వచ్చింది. ఇన్ని సంవత్సరాలు కూడా అక్కడ పెద్దగా పని లేదు, కానీ ప్రస్తుతానికి మళ్ళీ టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక సిఆర్డీఏ అధికారుల్లో కదలిక వచ్చింది. యుద్ధ ప్రాతిపదిక మీద అమరావతి వైపు అందరూ కూడా అడుగులు వేస్తున్నారు. అధికారులు, యంత్రాంగం మొత్తం కూడా కదిలింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అనేది గత 10 సంవత్సరాలుగా చెప్పుకుంటానికి లేదు. అలాంటిది జూన్ 4, 2024 నుంచి మాత్రం అమరావతి రాజధాని అనేది జూన్ 4 సాయంత్రం నుంచి అందరూ కూడా క్లియర్ కట్గా చెప్పుకుంటున్నారు. ఇంకా అమరావతి చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నట్టే చంద్రబాబు నాయుడు ఆయన వస్తే కనుక ఒక హైప్లా క్రియేట్ అవుతుంది. ఆ హైప్ ఆల్రెడీ క్రియేట్ అయింది. అమరావతి చుట్టుపక్కలంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మాత్రం మళ్ళీ 2014-15 ధరలు పలుకుతున్నాయి. రియల్ ఎస్టేట్లో కదిలికి వచ్చింది. అమరావతి చుట్టుపక్కలే కాకుండా వైజాగ్, గుంటూరు, నరసరావుపేట, ప్రకాశం, ఒంగోలు ఇటువైపు అంతా కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ అయితే ఆ రంగం అయితే ఇన్ని సంవత్సరాలు కుదేలైపోయింది అనుకున్న రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఒకసారి బాగా కదిలికి వచ్చింది. సో ఇది ఒకటి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్ళీ పనులు మొదలవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే లిక్కర్కి సంబంధించి ఇప్పటిదాకా కూడా లిక్కర్కి సంబంధించి ఆగిపోయిన బ్రాండ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో కింగ్ ఫిషర్ లాంటి బీర్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ లిక్కర్లో కూడా ఇక నుంచి కల్తీ మధ్య ఉండదని చెప్పి కూడా ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకో పక్క పవన్ కళ్యాణ్ని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా పరస్పరం సహకారం అట్లాగే ముందుకెళ్తామని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎన్ని రోజులు కాన్స్టిట్యుయెన్సీస్లో ఉండాలి, ఎన్ని గంటలు పనిచేయాలి, ఇదంతా కూడా ఒక రూట్ మ్యాప్ ఇస్తానని, ఆ రూట్ మ్యాప్ ప్రకారం టైం మెయింటైన్ చేయాలంటూ కూడా ఆయన ఎలక్షన్ల వరకే కాకుండా ఎలక్షన్లు అయిపోయాక కూడా ఆయన తను అనుకున్నది ఏంటి ఆచరణలో పెట్టాలనుకున్నది జనసేన శాసనసభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. సో క్యాబినెట్ మంత్రులు ఎవరికి ఎన్ని వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీకి 1 అంటున్నారు, జనసేనకి 4 అనుకుంటున్నారు. ఏదైనా కూడా మనకి 12వ తారీఖు దాకా క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన కొన్ని పనులు అయితే మొదలవుతున్నాయి. అట్లాగే కొన్ని సంస్థలు కూడా దాదాపు అమరావతిలో 132 సంస్థలు అగ్రిమెంట్ చేసుకుని అందులో ఒక 12 సంస్థల వరకు వెనక్కి వెళ్ళిపోయినట్టని మళ్ళీ 120 సంస్థలు మళ్ళీ అమరావతి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు వెళ్తుంది కొన్ని రంగాల్లో. అందుకే
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా ఇదివరకులాగా వేరే స్లోగన్స్ ఇవ్వకుండా ఇప్పుడు స్టేట్ ఫస్ట్ అనే స్లోగన్తో ముందుకెళ్తున్నట్టుగా చెప్పారు చంద్రబాబు నాయుడు. సో ఆంధ్రప్రదేశ్కి తిరిగి మంచి రోజులు వచ్చినాయని చెప్పి కొన్ని వర్గాలు ఆనందపడుతున్నాయి. అట్లాగే కొన్ని వర్గాలతో కాకుండా కొన్ని రంగాల్లో మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే ఐరన్, స్టీలు, అట్లాగే ఇసుకకి సంబంధించింది, సిమెంట్కి సంబంధించింది, డైలీ లేబర్, ఇవన్నీ వీళ్ళందరికీ కూడా కొద్దిగా పనులు దొరుకుతాయని చెప్పి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. ప్రస్తుతానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చంద్రబాబు నాయుడు అదొక రికార్డ్ అని చెప్పచ్చు. సో ఆ రికార్డు సాధించిపోతున్న సందర్భంలో మా ఛానల్ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.